హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2025లో వచ్చిన బ్రింగ్ హర్ బ్యాక్ అనే స్పైన్ చిల్లింగ్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కథలో ట్విస్టులు, ఎమోషన్స్ అండ్ సైకలాజికల్ సస్పెన్స్ అన్నీ కలిపి ఒక ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కథ మొదలవుతుంది ఒక పాత VHS టేప్తో. దాంట్లో మనం చూస్తాం, ఒక కల్ట్ గ్రూప్ ఎవరో ఒకరిని మరణం నుండి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అందులో ఒక మహిళ నిజంగా తిరిగి వచ్చినట్టు చూపిస్తారు. అంటే ఆ ఆచారం వర్కయింది. ఇక్కడి నుంచి కథ ఒక డార్క్ మిస్టరీగా మారుతుంది. ఇప్పుడు మనం కలుస్తాం ఆండీ, పైపర్ అనే ఇద్దరు ఫాస్టర్ పిల్లల్ని. వాళ్లు సవతి తోబుట్టువులు. ఒక విషాదకర సంఘటన, వారి తండ్రి బాత్రూంలో జారిపడి చనిపోతాడు. ఇది వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ ట్విస్టేంటంటే, పైపర్ అంధురాలు. CPS వాళ్లు ఆండీకి 18 దాటిపోతుంది కాబట్టి వీళ్ళిద్దరినీ వేరు చేయాలి అని నిర్ణయిస్తారు. కాని వాళ్ళిద్దరూ చాలా ఎమోషనలీ అటాచ్డ్. ఒకరిని వదిలి మరొకరు ఉండలేరు. CPS ఉద్యోగిని కూడా వాళ్ల బంధాన్ని చూసి వాళ్ళిద్దరినీ కలిపేలా నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు స్టోరీలోకి ఎంటర్ అవుతుంది లారా. ఆమె ఫాస్టర్ మదర్గా వస్తుంది. పైపర్ను చూసి ఈ అమ్మాయిని దత్తత తీసుకోవాలి అని అనుకుంటుంది. కాని పైపర్ ఆండీ లేకుండా రాదని చెబుతుంది. అందుకే లారా ఇద్దరిని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఇక్కడ షాకింగ్ బ్యాక్ స్టోరీ. లారాకు ఒక కుమార్తె ఉండేది, కేథీ. పైపర్ వయస్సులోనే ఆమె తాజాగా మునిగి చనిపోయింది. ఇక ఇంట్లో ఇంకొక వింత ప్రెజెన్స్, ఆలీ అనే పిల్లవాడు. అతని ప్రవర్తన చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. కళ్లలో ఎమోషన్ లేదు, మాటలే లేవు. అతని గురించి లారా చెబుతుంది. ఆలీకి ఎర్రటి జుట్టు ఉంది, కాని నిజంగా ఆలీకి గుండు. ఇక్కడే మనం రియలైజ్ అవుతాం, లారా అబద్ధం చెబుతోంది. పైపర్ అంధురాలు కాబట్టి ఆమెను మోసం చేయడం ఈజీ అనుకుంటోంది. ఇక్కడి నుంచి కథ ఇంకా డీప్, డార్క్ మరియు డేంజరస్గా మారుతుంది. ఇప్పుడు కథ మరింత డార్క్ మూడ్లోకి మారుతుంది. లారా ప్రవర్తన ఆండీ పట్ల చాలా దూకుడుగా ఉంటుంది. ఆమెకు పైపర్ మీదే ఎక్కువ ప్రేమ్. ఎందుకంటే పైపర్ ఆమె చనిపోయిన కుమార్తె కేథీని గుర్తుచేస్తుంది. ఆండీ ప్రెజెన్స్ ఆమెకు అసహ్యంగా ఉంటుంది. ఆండీ మొదటి రాత్రే కొన్ని వింత విషయాలు గమనిస్తాడు. లారా రాత్రిపూట ఆలీ అనే వింత పిల్లవాడిని షెడ్లోకి తీసుకెళ్లి ఏదో రహస్యంగా చేస్తుంది. ఇది చూసిన ఆండీ అసలు ఏం జరుగుతోందో అర్థంకాక అది ఊహలే అని తలచుకుంటాడు. కాని అంతలోనే ఆండీకి పడక తడిపే అలవాటు మొదలవుతుంది. ఇది అతనికి కొత్త. తండ్రి చనిపోయినప్పటినుండి అతనిలో భయం, గిల్ట్ మరియు అస్థిరత పెరుగుతున్నాయి. అతను షవర్లోకి వెళ్లడానికే భయపడతాడు, ఎందుకంటే అక్కడే అతని తండ్రి చనిపోయాడు. మరుసటి రోజు ఆండీ, పైపర్ మొదటిసారి ఆలీని కలుస్తారు. ఆలీ లారా పెంపుడు పిల్లిని హింసిస్తున్నాడు. ఇది చూసి వాళ్ళిద్దరూ షాకవుతారు. ఆలీ అసలు సాధారణంగా లేడని వాళ్లకు స్పష్టమవుతుంది. తరువాత లారా వాళ్ళిద్దరినీ తండ్రి అంత్యక్రియలకు తీసుకెళ్తుంది. ఆండీ తండ్రి శవాన్ని చూడటానికి భయపడతాడు. పైపర్కు అబద్ధం చెబుతాడు, చూశాను, చాలా పీస్ఫుల్గా ఉన్నాడు. కాని లారా ఆ అబద్ధాన్ని పసిగట్టి ఆండీని శవపేటికలో చూడమని బలవంతంగా చెబుతుంది. ఇంతకీ అసలు షాకేంటంటే, ఆమె అతనికి చెంపపై కాదు, నోటిపై ముద్దు పెట్టమంటుంది. ఆండీ వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. కాని లారా తానే ఆ ముద్దు పెడుతుంది. అంతేకాదు, ఆ తండ్రి జుట్టును తీసుకుని తనతో తీసుకెళ్తుంది. ఇంకోవైపు పైపర్ చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే ఆండీ గ్రేప్ఫ్రూట్ అనే కోడ్వర్డ్ వాడి అబద్ధం చెప్పాడు. అది వాళ్ల మధ్య నిజాయితీకి సంకేతం. ఇది భరించలేక పైపర్ అతనితో మాట్లాడదు. లారా వారిద్దరినీ శాంతపరచడానికి డ్రింక్ ఆఫర్ చేస్తుంది. పైపర్ చిన్నదానిగా ఉన్నా ఆమెకు కూడా డ్రింక్ ఇస్తుంది. పైపర్ తాగగానే స్పృహ కోల్పోతుంది. ఇది చూసి ఆండీకి ఇంకా డౌట్ పెరుగుతుంది. ఇప్పుడు లారా ఆండీతో ఒక వ్యక్తిగత సంభాషణ మొదలుపెడుతుంది. తాను ఒకప్పుడు కౌన్సిలర్ అని చెబుతుంది. ఆండీ తన బాధను పంచుకుంటాడు, తన తండ్రి శారీరకంగా దుర్వినియోగం చేసేవాడని. పైపర్ తల్లి వచ్చిన తర్వాత తనపై ప్రేమ తగ్గిపోయిందని అనిపించేదని చెబుతాడు. ఈ అసూయ వల్ల ఒకసారి పైపర్పై చేయి చేసుకున్నానని, ఇప్పటికీ తనకు పశ్చాత్తాపం ఉందని చెబుతాడు. లారా కూడా తన బాధను పంచుకుంటుంది. కేథీ చనిపోయిన తరువాత ఆమె శ్మశానం నుంచే బయటపడలేకపోయిందని చెబుతుంది. ఇప్పటికీ ఆ విషాదం నుంచి బయటపడలేకపోతున్నానని అంగీకరిస్తుంది. ఇప్పుడు కథ అసలు భయంకరమైన మలుపు తీసుకుంటుంది. అదే రాత్రి లారా ఆలీని పిల్లిని తింటూ చూస్తుంది. ఆమె వెంటనే అతన్ని బాత్రూంకి తీసుకెళ్లి శుభ్రం చేస్తుంది. కాని అద్దంలో చూసినప్పుడు ఆలీ ప్రతిబింబంలో ఒక రాక్షసుడు కనిపిస్తాడు. లారా షాక్ అవుతుంది. కాని
ఇది ఆమె ప్లాన్లో భాగమే. ఇంకోవైపు ఆండీ మంచంపై మూత్రం పోసినది లారానే. అతనికి పడక తడిపినట్టు అనిపించాలనే ఉద్దేశంతో ఆమె అతన్ని మానసికంగా విచ్ఛిన్నం చేయాలనుకుంటుంది. తన ఇంటి నుండి అతన్ని బయటకు పంపించాలన్నదే ఆమె అసలు లక్ష్యం. మరుసటి రోజు లారా పైపర్ను షాపింగ్కి తీసుకెళ్తుంది. ఆండీని ఆలీతో ఒంటరిగా వదిలేస్తుంది. ఆండీ ఆలీ పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ అతన్ని బయటకు తీసుకెళ్తాడు. కాని ఆలీ పండ్లు తినకుండా కత్తి తినడం మొదలుపెడతాడు. చిగుళ్లనుంచి రక్తం కారుతుంది. ఆండీ షాక్ అవుతాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకుంటాడు. కాని ఆలీ ఒక తెల్ల గీత దాటలేడు. దాటగానే అతని శరీరంలో వింత మార్పులు, కడుపునుంచి ఏదో భయంకరమైనది బయటకు రావడం మొదలవుతుంది. లారా తిరిగి వచ్చాక ఆండీపై కోపంగా ఉంటుంది. ఆలీని బయటకు ఎందుకు తీశావ్? తరువాత ఆమె VHS టేప్ ప్లే చేస్తుంది. దాంట్లో ఆచారానికి సంబంధించిన దశలుంటాయి. ఆమె ఆలీ నుదిటిపై ఒక వృత్తాన్ని గీస్తుంది, ఒక రాక్షసుడికి ఆహ్వానంలాంటి సింబల్. ఇంకోవైపు ఆండీ చివరకు షవర్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కాని అక్కడ తన తండ్రి ఆత్మ కనిపిస్తుంది. అతను భయంతో వణుకుతాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత లారా ఆలీకి ఆండీ తండ్రి జుట్టు తినిపిస్తుంది. ఇది ఆచారంలో భాగం, ఆత్మను ఆకర్షించడానికి. తరువాత లారా పైపర్కు కేతీ పాత వీడియోలు, బట్టలు, జుట్టు అలంకరణ ఇస్తుంది. నన్ను అమ్మా అని పిలవగలవా అని అడుగుతుంది. పైపర్ ఇంకా కాదు, నాకు ఆండీతో ఉండాలి అని చెబుతుంది. లారా కోపంతో ఆమెను షెడ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఫ్రీజర్లో కేతీ మృతదేహం ఉంటుంది. పైపర్ను దాన్ని తాకమంటుంది. పైపర్ తాకిన తరువాత ఇది కేవలం మాంసం మాత్రమే అని అంటుంది. ఇప్పుడు మనకు ఆచారదశలు స్పష్టంగా తెలుస్తాయి. 1. రాక్షసుడిని సంప్రదించడం, ఆలీ ద్వారా ఇది పూర్తయింది. 2. మరణాన్ని అనుకరించడం, పైపర్ను కేథీలా తయారుచేయడం. 3. అసలు శరీరాన్ని వినియోగించడం, ఆలీ కేథీ మృతదేహాన్ని ఉపయోగించాలి. 4. ఆత్మ బదిలీ, కేథీ ఆత్మను పైపర్లోకి మార్చడం. కాని ఆండీ తిరిగి రావడం వల్ల లారా ప్లాన్ ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు కథ చివరి, అత్యంత భయంకరమైన దశలోకి ప్రవేశిస్తుంది. లారా తీవ్రమైన చర్య తీసుకుంటుంది. ఆండీపై బాడీ స్ప్రే వాడి పైపర్ను నిద్రలో కొడుతుంది. దాంతో పైపర్కు ఆండీ తనను కొట్టాడని అనిపిస్తుంది. మరుసటి రోజు లారా ఆండీపై నిందలు వేస్తుంది. ఆండీ నేను ఏమీ చేయలేదు అని చెబుతాడు. కాని లారా నీవు గతంలో కూడా పైపర్పై చేయి చేసుకున్నావు కదా అని అతనిని మానసికంగా తుడిచేస్తుంది. ఆండీ కోపంతో గోడను పంచేస్తాడు. పైపర్ విషాదంగా, గందరగోళంగా ఇక్కడినుంచి వెళ్ళిపో అని చెబుతుంది. ఆండీ CPS కార్యాలయానికి వెళ్తాడు. అక్కడ తప్పిపోయిన పిల్లవాడి పోస్టర్ చూస్తాడు. ఆలీలాగే కనిపించే అబ్బాయి ఫోటో. CPS ఉద్యోగిని చెబుతుంది. ఆలీ అసలు లారా మేనల్లుడు కాదు, అతని పేరు కార్నర్. లారా అతన్ని కిడ్నాప్ చేసి ఆచారానికి బలిగా వాడుతోంది. ఆండీ మరియు CPS ఉద్యోగిని ఇంటికి తిరిగి వస్తారు. కాని లారా అందరినీ మోసం చేసేలా ఇంటిని శుభ్రం చేసింది. ఆమె అబద్ధం చెబుతుంది. కాని రక్తపు మచ్చలు చూసిన తరువాత తన అసలైన ఉద్దేశాన్ని బయటపెడుతుంది. నేను నా కుమార్తెను తిరిగి తీసుకురావాలి. వాళ్లు పారిపోవడానికి ట్రై చేస్తారు. కాని లారా తన కారుతో ఢీకొట్టి CPS ఉద్యోగినిని చంపేస్తుంది. ఆండీని ఒక గుంటలో ముంచి చంపేస్తుంది. ఇప్పుడు ఆమె ఆచారాన్ని పూర్తి చేయడానికి పైపర్ దగ్గరకు వెళ్తుంది. కాని అదే సమయంలో ఆలీ శరీరం నుండి ఆండీ వాయిస్ వినిపిస్తుంది. పైపర్ ఆలీని తాకినప్పుడు లారా చెప్పిన అబద్ధం గుర్తుకు వస్తుంది. ఆలీకి ఎర్రటి జుట్టు లేదని, అది అబద్ధమని అర్థమవుతుంది. లారా పైపర్ను పూల్లోకి తీసుకెళ్తుంది. ఆమెను ముంచి చంపబోతుంది. కాని అప్పుడే అమ్మ అనే వాయిస్ ఆలీ శరీరం నుండి వస్తుంది. లారా స్తంభించిపోతుంది. పైపర్ ఈ అవకాశాన్ని వాడుకుని పారిపోతుంది. ఆచారం బద్దలవుతుంది. కార్నర్ తన అసలైన రూపంలోకి వస్తాడు. తెల్ల గీత దాటి తాను ఎవరో గుర్తుపడతాడు. అధికారులు వచ్చి అతన్ని రక్షిస్తారు. చివరి సన్నివేశం లారా కేతీ కుళ్ళిపోయిన శరీరంతో పూల్లో మునిగిపోతుంది. తన కుమార్తెను తిరిగి తెచ్చుకోలేకపోయిన బాధతో ఆత్మహత్య చేసుకుంటుంది. పైపర్ ఆండీ వాయిస్ మెయిల్ వింటుంది. నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె ఆకాశంలో ఒక ప్లేన్ చూస్తుంది. అది ఆమెకు ఆండీకి మధ్య ఉన్న ఒక ప్రత్యేక నమ్మకం. ఎవరైనా చనిపోతే వారు ఒక ప్లేన్లా తదుపరి ప్రయాణానికి వెళ్తారు. ఇదే పైపర్కు ఒక ముగింపు క్షణం. చివర్లో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆలీ శరీరం నుండి అమ్మా అని ఎవరు పిలిచారు?
దానికి సమాధానం, లారా ఆలీ అనే అబ్బాయిని కిడ్నాప్ చేసింది. ఆచారంలో ఒక దశను ఇప్పటికే పూర్తి చేసినందున ఆలీ శరీరంలో కేతీ ఆత్మ ప్రవేశించింది. చివర్లో ఆమెకు అమ్మా అని పిలిచింది. అది తనే, కేథీ. ఇప్పుడు కథ ముగింపు గురించి మాట్లాడదాం. ఇది ఒక అతి భావోద్వేగ పర్యవసానం. ఒక తల్లి తన కుమార్తెను తిరిగి పొందాలని ప్యాషన్తో కాకుండా వ్యామోహంతో బతుకుతుంది. ఈ వ్యామోహమే ఆమెను రాక్షసిగా మారుస్తుంది. లారా పాత్ర మనకు చెప్పేది దుఃఖం ఎలా మనల్ని నాశనం చేయగలదో. ఆమె కేతీ ఆత్మకోసం కార్నర్ను కిడ్నాప్ చేస్తుంది, ఆంటీపై మానసికంగా అఘాయిత్యాలు చేస్తుంది, పైపర్ను తన కుమార్తెగా మార్చేందుకు ప్రాణాంతక చర్యలకు దిగుతుంది. కాని అమ్మా అనే పిలుపు విన్నప్పుడు శక్యమైతే ఆమెలో మానవత్వం ఒక్కసారిగా మళ్లీ తలెత్తిన క్షణం అది కావచ్చు. పైపర్ పాత్ర ఈ కథకు అసలు గుండె. ఆమె అంధురాలు అయినా అవగాహనలో ఎంతో తేజస్సు ఉంది. ఆమెకి ఆండీ అంటే ప్రాణం. కాని ఆండీ చివర్లో మనకోసం చనిపోతాడు, పైపర్కి రక్షణగా నిలబడ్డాడనే గొప్పతనంతో. అతని మరణమే లారాకు ఆచారాన్ని పూర్తి చేయడానికి చివరి బలిగా మారుతుంది. అందుకే చివర్లో పైపర్ ఆ ప్లేన్ని చూస్తుంది, ఆండీ మళ్లీ తనతోనే ఉన్నాడు అనే నమ్మకానికి సంకేతంగా. ఇది నేటి వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడమూ మర్చిపోవద్దు. ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.